అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ మంగాన్ని రజని ప్రియదర్శిని ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ జానపద నృత్య కళాకారిణి సినీ నటి కుమారి నాగదుర్గ గారి చేతుల మీదుగా లక్కీ డ్రా ద్వారా ఎంపికైన 10 మంది దంపతులకు సుచిత ఐవీఎఫ్ చికిత్సను ఉచితంగా అందించనున్నారు. ఈ కార్యక్రమం రెనీ హాస్పిటల్లోని ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు వైద్యులు, అతిథులు, దంపతులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ నిజంగా పండగ జరుగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి నెలంతా ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహిస్తాము. ఇది 6వ సంవత్సరము. ఇందులో ఫ్రీ కన్సల్టేషన్, తర్వాత అందులో ఏదైనా టెస్ట్లు ఉంటే ఒక 20% డిస్కౌంట్, తర్వాత ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, ఆ రిపోర్ట్లను ఆధారంగా వారికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాము. కొంతమందికి ఐవీఎఫ్ విధానం చేయాల్సి వస్తే అది ధరతో కూడుకుంది కాబట్టి లక్ష్మీ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ కింద ప్రతి సంవత్సరము ఒక 10 మంది దంపతులకి లక్కీ డ్రా ద్వారా ఒక 10 మందిని ఎంపిక చేసి వారికి కంప్లీట్ ఫ్రీగా ఇంక్లూడింగ్ మెడిసిన్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఫ్రీగా ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. ఆనవాయితీ ఇది 6వ సంవత్సరం. ఇందులో చాలామంది ఫిబ్రవరి నెల అంతా కూడా చాలామంది ఎక్కడి నుంచో మన జిల్లానే కాదు, పక్క జిల్లానే కాదు, పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చారు. ఫోక్లో మీరందరూ నన్ను సపోర్ట్ చేయడం వల్లనే ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ దాట్. కరీంనగర్ అనే ప్లేస్ నాకు ఎప్పుడు పుట్టినిల్లు లాంటిది. ఎక్కువ ఇక్కడ జనాలందరూ నన్ను ఒక ఇంట్లో అమ్మాయిలాగా చూస్తారు. అలాగే రెనీ హాస్పిటల్స్ నాకు ఒక ఫ్యామిలీ లాగా. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా సపరేట్గా ఈ ఒకేషన్కి వచ్చానని కాదు, మా ఫ్యామిలీలో కూడా ఎవరికి ఏ ట్రీట్మెంట్స్ కావాలన్నా హైదరాబాద్లో ఉంటున్నా కూడా ఇక్కడికి వచ్చి మరీ నేను ఇక్కడ బంగారు స్వామి డాక్టర్ గారి దగ్గర లేకపోతే ఐవీఎఫ్కి మ్యామ్కి మా ఫ్యామిలీలో చాలామందిని కూడా సజెస్ట్ చేయడం జరిగింది. రజనీ మ్యామ్ దగ్గర దే ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ. వాళ్ళు చాలా బాగా చూస్తారు అండ్ డాక్టర్స్గానే కాదు యాజ్ ఎ పర్సన్ కూడా నాకు వాళ్ళు చాలా ఇష్టమైన వ్యక్తులు. ఇవాళ ఇక్కడ 10 మంది పేద దంపతులకు లక్కీ డ్రాలో ఎంపిక చేయడం అనేది నా చేతుల మీద జరగడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.